దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లో 93 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బార్లు తీరారు. మొత్తం 17.24 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దీంతో 93 స్థానాలకే పోలింగ్ జరుగుతోంది. వడగాల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్ ఏర్పాటు చేసింది ఈసీ. జమ్మూ కశ్మీర్ రాజౌరి అనంతనాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని 6వ విడతకు మార్చారు. మధ్యప్రదేశ్లో 2వ విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిస్తున్నారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతోంది. గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీ 10, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్గఢ్ 7, బీహార్ 5, అస్సాం, పశ్చిమ బెంగాల్లో 4 చొప్పున, గోవా 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. ఇక మూడో విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ ఆరోపణలు, గుజరాత్లో బీజేపీపై రాజ్పుత్ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే 14 సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి సీట్లకు భారీ కోత పడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి రాజ్పుత్ల వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. सबको लगता है कि हमारा ही कैंडिडेट जीत के आएगा. अभी तो शुरुआत है. अभी 6 बजना बाकी है. शाम के 6 बजने के बाद कितना परसेंटेज वोटिंग होता है वो सब देखना पड़ेगा. लेकिन मुझे भरोसा है आप भी देखेंगे कि लोग हमारे कैंडिडेट के पीछे खड़े रहेंगे. ये डेवलपमेंट के लिए बारामती लोकसभा मतदार संघ जो है कॉन्स्टिट्यूंसी, बारामती कॉन्स्टिट्यूंसी, उसके डेवलपमेंट के लिए ये चुनाव है. हर एक कॉन्स्टिट्यूंसी के डेवलपमेंट के लिए ये चुनाव है. आगे 5 साल एक स्टेबिलिटी रहनी चाहिए, जिसको एक अच्छे से सरकार गवर्नमेंट आनी चाहिए. ये सबकी कोशिश है और महायुति के हम सब लोग उसी हिसाब से काम कर रहे हैं. क्या है, जब अपोजिशन वालों को ऐसा लगता है कि इस दफा कुछ तो अलग होने वाला है, तो ऐसे एलिगेशन करना वो शुरू कर देते. That minimum we are going to win 25 Lok Sabha constituency. Atmosphere is very good. Because of that reason, we are going to win minimum 24 to 25 seats this time also. I request all the people to come and vote. Raghavendra is going to win more than 2.5 lakhs margin. There is no doubt about it. I request to the voters of our constituency and our state, please cast your vote in the interest of the nation. Very good atmosphere, because in early morning we had information by train, by bus. They own the expenditure. They are coming to rush to the parliament constituency from a part of the Karnataka who are doing work in out of the my constituency. So very good message. I hope, I think in this election we will reach good percentage, and request to the voters to the come and cast their votes. ये तो मैंने तो अभी बोला कि लोकशाही का उत्सव है और इस उत्सव में सब हमारे नागरिक सहभागी होते हैं और मुझे पूर्ण विश्वास है कि इस वोटिंग में हमारी लोकशाही प्रबल रहेगी और हमारा लोगों का स्थान भी बढ़ेगा और सब सर्वधर्म समभाव जिंदा रहेगा. वो अभी कितने दिन ये चलाएगी दुकान एंटी हिंदू का. ये सर्वधर्म समभाव का देश है, वही करना होगा इस देश में. हमारी कॉन्स्टिट्यूशन क्या बोलती है वही हमें. లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లో 93 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. అయితే 9 గంటల వరకు 10.57% పోలింగ్ నమోదైంది. అస్సాం 10.12, బీహార్ 3, ఛత్తీస్గఢ్ 13.24, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో
10.13, గోవా 12.35, గుజరాత్ 9.87, కర్ణాటక 9.45, మధ్యప్రదేశ్ 14.22, మహారాష్ట్ర 6.64, యూపీ 11.63, పశ్చిమ బెంగాల్లో 14.60% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు క్యూ కట్టారు. ఇక మహారాష్ట్రలోని లాతూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ నటి జెనీలియా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జెనీలియాతో పాటు తన భర్త దేశ్ముఖ్ ఓటు వేశారు. और वोट करना इम्पोर्टेंट है तो हर सिटीजन जाके वोट करना ज़रूरी मुझे लगता है कि ज़रूरी है. इम्पोर्टेंट दिन है और वोट करना इम्पोर्टेंट है तो हर सिटीजन जाके वोट करना ज़रूरी